ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ సాధనకు ఆంధ్రప్రదేశ్ కీలకంగా మారనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలులో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటిస్తారు. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. అంతర్జాతీయ దారిద్ర్య నిర్మూలన దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు: కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ సాధనకు ఆంధ్రప్రదేశ్ కీలకంగా మారనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. కర్నూలు పట్టణ సమీపంలోని నన్నూరు వద్ద సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట వ్యాప్తంగా 13,429 కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టులకు దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభోత్సవం అనంతరం ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతనిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రం అపూర్వ ప్రగతి సాధిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొంటూ, आंध्र प्रदेश में गूगल ने बड़ा निवेश करने का ऐलान किया है। गूगल यहां हमारे आंध्र प्रदेश में भारत का पहला आर्टिफिशियल इंटेलिजेंस हब बनाने जा रही है। पिछले 16 महीनों में आंध्र प्रदेश में विकास की गाड़ी तेज गति से दौड़ रही है। डबल इंजन की सरकार में अभूतपूर्व प्रगति हो रही है। आज दिल्ली और अमरावती पर तेज विकास की दिशा में आगे बढ़ रहे हैं. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ పర్యటన ఎంతో ఆనందంగా ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పరిశ్రమలను బలోపేతం చేసి పౌరులను శక్తివంతం చేసేలా అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా మౌలిక సదుపాయాలను కల్పించే కార్యక్రమంలో పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న కీలక నిర్ణయాలు ప్రగతి వేగం పెంచడానికి దోహదం చేస్తున్నాయని అన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలియజేస్తూ, నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఈ రోజు మీకు ఇచ్చినటువంటి లాభం సూపర్ సేవింగ్ ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఇలాంటి లాభాలు ఇంకా ఎక్కువ మీరు మనందరం చూడబోతున్నాం. మరి సంకల్పంతో 28కి 3వ స్థానానికి వస్తాం. 2038కి 2వ ఆర్థిక శక్తిగా ఎదుగుతాం. అలాగే ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, దాదాపు 13,000 కోట్ల పైచిలుకుతోటి ఈ రోజున మనకి పెట్టుబడులు వస్తా ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకించి ఉరవకంలో 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి మనకి. ప్రత్యేకించి ఈ రోజున మనకి జీఎస్టీ పన్నుల భారాన్ని దాదాపు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 20,000 రూపాయలు ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది. జీఎస్టీలో విద్య గాని వైద్యం ఖర్చులకు భారం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగిస్తోంది. ఆరోగ్య బీమా, జీవిత బీమాపై జీఎస్టీ పూర్తిగా తొలగించడంతో పాటు వార్షిక ప్రీమియం 3,000 నుంచి 4,000కు తగ్గి అందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న సహాయ సహకారాలకు ధన్యవాదాలు తెలియజేశారు. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. హైదరాబాదులోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న మంత్రివర్గం సమావేశమైంది. సమావేశ నిర్ణయాలను సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వపడిన ఉత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించామని తెలిపారు. కొనుగోలు సమయంలోనే సన్నవడ్లకు 500 రూపాయల అదనపు నగదు చెల్లించాలని తీర్మానించిందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు 2 పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. హుజూర్ నగర్, కొడంగల్, నిజామాబాదులలో అధునాతన సౌకర్యాలతో వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజూరు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా పల్లె పండుగ 2.0లో భాగంగా పూర్తయిన 117 పనులకు, పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం శివ ప్రసంగని కరులు
చిత్తూరు పార్లమెంటు పరిధిలో 200 కోట్ల రూపాయలతో ఎల్పీజీ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు కానుందని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. చిత్తూరులో ఆయన నిన్న మాట్లాడుతూ జిల్లాలోని పట్టు మండలంలో ఇండియన్ ఆయిల్ ఎల్పీజీ ప్లాంటును ఏర్పాటు చేస్తోందని చెప్పారు. వీటి ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలవుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు, సాంకేతిక సహకారంతో పాటు ఇన్నోవేషన్ భాగస్వామ్యాలను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున స్విట్జర్లాండ్, జర్మనీ దేశాలలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ పలువురు పారిశ్రామిక ప్రముఖులు, సీఈఓలు, పలు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. నిన్న స్విట్జర్లాండ్, జర్మనీ దేశాల్లోని సంస్థల ప్రతినిధితో సమావేశమై పరస్పర సహకార అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్లగ్ అండ్ ప్లే మౌలిక సదుపాయాలతో కూడిన టెక్స్టైల్ క్లస్టర్ల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం గురించి వివరించారు. అంతర్జాతీయ దారిద్ర్య నిర్మూలన దినాన్ని ఈ ఏడాది ప్రతి ఏటా అక్టోబర్ 17వ తేదీన దారిద్ర్య నిర్మూలన దినంగా పాటించాలని ఐక్యరాజ్య సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ మేరకు 1992 డిసెంబర్ 22వ తేదీన ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ ఒక తీర్మానం ఆమోదించింది. ఎగుమతులకు అనుగుణంగా మత్స్య ఉత్పత్తులకి ఆంధ్ర మత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్ సూచించారు. పశ్చిమ గోదావరిలో మత్స్యశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత్స్య ఉత్పత్తుల పెంపకాన్ని పెంచేందుకు ఆక్వా చెరువులకు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ప్రయోజనాలను లబ్దిదారులకు అందేలా కృషి చేయాలని తెలిపారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు చేరువ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఏబీపీఎం జేఏవై, ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్య బీమా పథకాలకు అర్హత పొందిన 1.58 కోట్ల కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏ వెల్లడించింది. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం ప్రారంభమై 7 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్హెచ్ఏ 2024-25 వార్షిక నివేదికను నిన్న విడుదల చేసింది. ఈ పథకం కింద రాష్ట్రంలో ఏబీజేఏవై కింద 78,65,341 కుటుంబాలు ఉంటే ఎన్టీఆర్ వైద్య సేవ కింద 80,30,658 కుటుంబాలున్నాయని పేర్కొంది. అలాగే తెలంగాణ కుటుంబ 99లో పేర్కొన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు ఈశాన్య గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణం కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని పలుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల ముఖ్యంగా నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాలో కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ సాధనకు ఆంధ్రప్రదేశ్ కీలకంగా మారనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకు పెద్ద పెట్టుబడి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని రాజోలులో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు పర్యటిస్తారు. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకः పునీత త్రిపాఠి. अथ वार्ताः. प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना ह्यः आन्ध्रप्रदेशस्य कुरुनूलनगरे प्रायः 4,413 कोटिरूप्यकाणां बहुविधविकासपरियोजनानाम् उद्घाटनं शिलान्यासं च कृत्वा परियोजनाः राष्ट्रार्पिताः.
एते प्रकल्पाः उद्योगक्षेत्रेषु, विद्युत् प्रेषण क्षेत्रेषु, रेलमार्गेषु, रक्षा निर्माण क्षेत्रेषु, पेट्रोलियम, प्राकृतिक ईंधन इत्येतेषु च क्षेत्रेषु विस्तृताः सन्ति, येन क्षेत्रीय संरचनायाः वर्धनार्थम् औद्योगिकीकरणस्य गतिं वर्धितुं राज्ये सर्वसमावेशक सामाजिक आर्थिक वृद्ध्यै च सर्वकारस्य प्रतिबद्धतां प्रदर्शयति। अस्मिन् अवसरे जनसमूहं सम्बोधयन् प्रधानमन्त्री अवदत् यत् आन्ध्रप्रदेशः द्रुतगत्या विकासस्य मार्गे अग्रे गम्यमानोऽस्ति इति। स्वच्छ ऊर्जायाः विद्युदुत्पादनस्य च क्षेत्रे भारतस्य द्रुतगत्या प्रगतिं प्रधानमन्त्रिणा अधोरेखितम्। आन्ध्रप्रदेशस्य प्रौद्योगिकीय विकासे प्रवदन् श्रीमोदी कुरुनूल नगरं भारतस्य प्रथमं ड्रोन हब इति रूपेण प्रतिष्ठापयितुं राज्यस्य प्रयत्नान् प्रशंसितवान्। विशाखापत्तनम नगरं राष्ट्रस्य प्रथमं कृत्रिम बुद्धि संपर्क केन्द्रम् इति भवितुं प्रधानमन्त्रिणा स्वदूरदृष्टिं प्रकाशितम्। आज भारत की और आंध्र प्रदेश की स्पीड और स्कोप, इसको पूरी दुनिया देख रही है। आंध्र प्रदेश में गूगल ने बड़ा निवेश करने का ऐलान किया है। गूगल यहां हमारे आंध्र प्रदेश में भारत का पहला आर्टिफिशियल इंटेलिजेंस हब बनाने जा रही है। बिहार विधानसभा निर्वाचनस्य प्रथम चरणाय नामांकनस्य अद्य अन्तिमा तिथिः अस्ति। आहत्य 43,200 एकविंशत्यधिकैकशतासनानां चरणे मतदानं भविष्यति। प्रथमे चरणे पटना, दरभंगा, मुजफ्फरपुर, गोपालगंज, भोजपुर मण्डलानि च समाविष्टानि सन्ति। श्वः नामांकनपत्राणां परीक्षणं भविष्यति तथा नामांकनपत्राणां प्रत्यावर्तनस्य अन्तिमा तिथिः अक्टूबर मासस्यैव 20 दिनाङ्कः अस्ति। द्वितीय चरणस्य मतदानं नवंबर मासस्य 11 दिनाङ्के भविष्यति। मतगणना च नवंबर मासस्य 14 दिनाङ्के भविष्यति। मुख्यमन्त्रिणः भूपेन्द्र पटेलस्य मन्त्रिमण्डले नवनिर्वाचिताः मन्त्रिणः अद्य शपथवचनानि स्वीकरिष्यन्ति। शपथग्रहण समारोहः गान्धीनगरस्य महात्मा मन्दिरे राज्यपालस्य आचार्यः देवव्रतः इत्यस्य उपस्थितौ भविष्यति। राज्यपालः राज्य मन्त्रिमण्डलस्य विस्तारे सम्मिलितेभ्यः मन्त्रिभ्यः पदस्य गोपनीयतायाः च शपथवचनानि प्रदास्यति। राष्ट्रपतिः द्रौपदी मुर्मु अद्य नवदिल्ली सम्मेलने भागं ग्रहीष्यति। सम्मेलनस्य केन्द्रबिन्दुः 300-200 जनजातीय ग्रामदृष्टिः विचारात् कार्यान्वयने इति भविष्यति। आयोजनस्य प्रमुखम् आकर्षणं 300-200 जनजातीय ग्राम परिकल्पनाः भविष्यन्ति। विदेशमन्त्री डॉक्टर एस जयशंकरः ह्यः नवदिल्ल्यां श्रीलंका प्रधानमन्त्रिणा डॉक्टर हरिणी अमरसूरिया इत्यनया सह मेलनम् अकरोत्। एकस्मिन् सामाजिक सन्देशे डॉक्टर जयशंकरः अकथयत् यत् सः श्रीलंकायै भारतस्य समर्थनं शिक्षा निर्माण क्षेत्रयोः परस्परं च भारतविभागेन अद्य केरल, माहे, लक्षद्वीप, तमिलनाडु, पुदुच्चेरी, करैकल प्रदेशेषु अतिवृष्टेः नारंगवर्णीय संचेतना प्रदत्तास्ति। विभागेन आन्ध्रप्रदेशे, तटीय कर्णाटके, दक्षिणान्तरिक कर्णाटके च प्रचण्ड वृष्टेः पूर्वानुमानं कृतमस्ति इति वार्ताः। ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి విజన్ లో భాగంగా ఇండియన్ మ్యారిటైమ్ వీక్ 2025 ఘనంగా ప్రారంభం అవ్వబోతోంది. ఈ కార్యక్రమం అక్టోబర్ 27 నుండి 31 వరకు గుడ్గాన్ ముంబైలోని బాంబే ఎగ్జిబిషన్ సెంటర్ లో జరుగుతోంది. ఈ కార్యక్రమం 100కు పైగా దేశాలు, 1,00,000కు పైగా ప్రతినిధులు, 200కి పైగా వ్యక్తులు, 500కు పైగా ఎగ్జిబిటర్స్ పాల్గొంటారు. మొత్తంగా 10 లక్షల కోట్ల రూపాయల విలువైన అవకాశాలకు వేదిక. వెంటనే www.imw.org.in వెబ్సైట్ కి లాగిన్ అవ్వండి. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వారి హృదయపూర్వక ఆహ్వానం.
ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉదయ సమీరాలు ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో